గబ్జో తినొద్దామా బయటికి పోయి ఆకలి అయితే తిన్నాం చేసాను పోయి ఒకసారి అత్తమ్మ అడిగేసి వస్తా. అడిగప్ప నా పేరు చెప్పక మళ్ళా. సరే సరే. అత్తమ్మ ఏం చేస్తుంది? ఏం చేస్తున్నా అత్తమ్మ? షార్ట్స్ చూస్తున్నా. తినా గప్చు తినొద్దాం అంటుంది. బయటకు వెళ్ళేసి వద్దామా? వద్దు, బయట కూడా తినద్దా, తెలియదా నీకు? పొయ్యి మీద పెట్టుకో, అయ్యి ఆలుగడ్డలు అయ్యి నేను చెప్తా కానీ ఎడ చేయాలన్నా. నాకు రాదుగా అత్తమ్మ. నేను చెప్తా పో, ఫస్ట్ ఆలుగడ్డలు అయ్యి పో స్టవ్ మీద. ఒకటి శనగలు వేయాలి, ఆలుగడ్డలు వేయాలి. అత్తమ్మ శనగలే కుక్కర్లు వేయాలి, ఆలుగడ్డ కుక్కర్లు వేయాలి? దేవుడా చెప్తా. ఇగరా, ఇగో ఈ పెద్ద కుక్కర్నేమో శనగలు ఇయ్యి, చిన్న కుక్కర్నేమో 2 ఆలుగడ్డలు ఇయ్యి, ఉడకబెడదాం. వాటర్ పోసి ఉడకబెట్టి దానికో 6-7 విజిల్లు, దీనికో 4 విజిల్ అయితే సరిపోతుంది. కావాల్సిన అన్ని చెప్తా, అన్ని కట్ చేసి అన్ని రెడీగా పెట్టు. సరే అత్తమ్మ. అత్తమ్మ శనగలు ఉడకబెట్టినా, ఆలుగడ్డ ఉడకబెట్టిన, ఇప్పుడు ఏం చేయాలి? ఈ శనగలు మ్యాష్ కారం తీయలే, అన్ని రెడీగా పెట్టుకోమంటే సగం సగం చేసినాం. అన్ని కట్ చేసి పెట్టినట్టు. బయట ఫుడ్ తినొద్దురా. ఇంత చేసుకోవడానికి ఏం కష్టం అవుతుంది? ఇంత చేసుకుంటే 10 మంది తింటాగా. ఆలు ఫస్ట్ అవి స్మాష్ చేసి, తర్వాత ఆలుగడ్డ పొట్టు తీసి, ఇంకా సరిగా ఉడకనట్టున్నాయి ఆలుగడ్డలు. ఎన్ని విజిల్లు వేసినావు? 3 విజిల్ వేసిన అత్తమ్మ. 3 విజిల్లు ఆలుగడ్డలకి వేయమన్నా నేను, శనగలకు కాదు. శనగలకు 6-7 విజిల్ అన్న. పానీపూరికి కావలసిన పదార్థాలు: ఉల్లిగడ్డలు, పుదీనా, చాట్ మసాలా, కొత్తిమీర, ఇవి మీఠీ చట్నీ, అంటే ఇది బెల్లము ఖర్జూర కలిపి చేయాలి, ఉడకబెట్టి చేస్తారు. ప్లస్ క్యారెట్ తురుము, ఆలు, టమాటా, ధనియాల పొడి, కారం, ఉప్పు, అంతే. ఇది స్మాష్ మెత్తగా అయిపోయింది అత్తమ్మ. ఇప్పుడు ఆలు వేసి ఇవి కూడా వేసేసి స్మాష్ సర్దమ్మా. ఆలుగడ్డ స్మాష్ అయిపోయింది అత్తమ్మ. అయిపోయింది కదా. కారం అంటే క్వాంటిటీ ఉంటుంది అత్తమ్మ? ఏం లేదు, అందాజా కూడా వేసుకోవచ్చు. ధనియాల పొడి, ఉప్పు, క్యారెట్ తురుము, టమాటో. ఇది ఇప్పుడు కలుపుతారా? అది ఇప్పుడు కాదు, కొంచెం చాట్ మసాలా వేసుకొని. అది మొత్తం పడుతుంది అత్తమ్మ? పట్టు ఎక్కువ అయితే బాగుంటుంది. ఇవి కొన్ని వాటర్ పోసి, దీంట్లో వాటర్ కదా, ఒక్కసారి మొత్తం మ్యాష్ ఆపుతాయి. చెప్పులు ఎక్కువనే అందుకు ఇన్ని పడతాయి వాటర్ పోయి దాంతో ప్లాన్ అంతే. స్మాష్ అదే కొంచెం నేను పోస్తుంటాను. అత్తమ్మ ఇది పొయ్యి మీద ఇప్పుడు ఉడకనియాలా? ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పానీపూరి వాటర్ మిక్సీలో ఏమేస్తా? కొత్తిమీర అంతా అత్తమ్మ. పుదీనా అంతనా? పుదీనా చాలా ఉప్పు ఇంకా మిక్సీకి
5 రూపాయలు అత్తమ్మ. ఇది ఇలా కలిపేసుకోండి. ఇది మొత్తం వేసేసాను. కలిపి ఇది ముంచుదా? చాట్ మసాలా కొంచెం స్పూన్ వేస్తా. ఒక స్పూన్ వేస్తా. స్మెల్ మాత్రం బాగా వస్తుంది అత్తమ్మ. బయట వాటర్ కన్నా ఇది బాగుంటుంది టేస్ట్. చాట్ స్మెల్ ఇది. అవసరం పడితే ఇంకొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది టేస్ట్. అయ్యో చట్నీ అంత పోతుంది అంత కింద. కొంచెం ఉప్పు పడతాడు. చట్నీ కొరకు ఈ రుబ్బుతాం కదా పుదీనావి, దాంట్లో కొన్ని 2-3 ఐస్ క్యూబ్లు వేసినాం అనుకో కలర్ చేంజ్ కాకుండా గ్రీన్ అట్లనే ఉంటది, బ్లాక్ కాకుండా. పుదీనా మనం రుబ్బేటప్పుడు వేసుకోవాలి అంటే దీంట్లో వేసుకుంటారు. దీంట్లోనే వేసుకొని రుబ్బితే అట్లా బ్లాక్ కాకుండా గ్రీన్ కలర్ ఉంటది. ఇగో వాటర్ రెడీ. పెట్టి అలా నూనె పోసి అవి ఏంపి ఇక అవన్నీ తీసుకొని రా హాల్లోకి తినేద్దాం. ఓకేనా? ఓకే. నేనే చేసిన తినండి. బాగుందా? బాగుందంట అత్తమ్మా. ఓకే డన్.